హలో వ్యూవర్స్, మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా ఈరోజు మన టాపిక్ సెంటెన్స్. సెంటెన్స్ అంటే ఏంటి, వాటి యొక్క రకాలు, వీటిపై మీకు ఒక అవగాహన రావాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మరి ఆలస్యం ఎందుకు, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సెంటెన్స్ డెఫినేషన్: ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ కాల్డ్ అ సెంటెన్స్. సెంటెన్స్ అంటే తెలుగులో వాక్యము. వాక్యం అంటే ఏంటి, కొన్ని పదాల కలయికనే ఒక వాక్యము. ఇంగ్లీష్లో ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ కాల్డ్ ఏ సెంటెన్స్. అంటే కొన్ని వర్డ్స్ కలిపితే ఒక సెంటెన్స్ అవుతుంది. ఇట్ గివ్స్ కంప్లీట్ సెన్స్. అంటే ఇది పూర్తి అర్థాన్ని ఇస్తుంది. ఒక వాక్యము అనేది పూర్తి అర్థాన్ని ఇస్తుంది. సెంటెన్స్ అనేది పూర్తి అర్థాన్ని ఇస్తుంది. మరో విధంగా చెప్పాలంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఆ సెంటెన్స్. సబ్జెక్ట్ అంటే కర్త, వర్బ్ అంటే క్రియ, ఆబ్జెక్ట్ అంటే కర్మ. కర్త కర్మ క్రియలతో కూడినదే వాక్యము అని మనం చిన్నప్పుడు తెలుగు వ్యాకరణంలో చదువుకున్నాం కదండి ఫ్రెండ్స్. అట్లే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్లతో కూడినదే సెంటెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్స్. ఇప్పుడు సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేటివ్ అంటే సబ్జెక్ట్ ఉండి దాని పక్కన ప్రెడికేటివ్ ఉంటుంది. ఈ రెండిటి కలయికనే సెంటెన్స్. సబ్జెక్ట్ అంటే ఏంటి, మనం గత వీడియోలో తెలుసుకున్నాం. సబ్జెక్ట్ అంటే స్టార్టింగ్ ఆఫ్ ది సెంటెన్స్. అంటే సెంటెన్స్ యొక్క స్టార్టింగ్లో ఉంటుంది. ఏముంటుంది, నౌన్ కానీ ప్రెనౌన్ కానీ సబ్జెక్ట్లో ఉంటుంది. సబ్జెక్ట్ పక్కన నుంచి చివరి దాకా ఉన్న భాగాన్నంతటిని ప్రెడికేటివ్ అంటారు. ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం సబ్జెక్ట్ ప్రెడికేటివ్ని గుర్తిద్దాం. ఎగ్జాంపుల్: వీ హ్యాడ్ గాన్ టు ఊటీ ఇన్ 2006. ఈ ఎగ్జాంపుల్లో అంటే ఈ ఎగ్జాంపుల్కి అర్థం ఏంటంటే మేము 2006లో ఊటీకి వెళ్ళాము. ఇందులో వి అనేది సబ్జెక్ట్, హ్యాడ్ గాన్ టు ఊటీ ఇన్ 2006 ఈ భాగమంతా ప్రెడికేటివ్ అంటారు. సబ్జెక్ట్ ప్రెడికేటివ్తో కూడినదే సెంటెన్స్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అంటే సెంటెన్స్లో రకాలను తెలుసుకుందాం. దేర్ ఆర్ 5 టైప్స్. సెంటెన్స్లో 5 రకాలు ఉంటాయి. ఫస్ట్ వన్ అసర్టివ్ సెంటెన్స్, సెకండ్ వన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, థర్డ్ వన్ ఇంపరేటివ్ సెంటెన్స్, ఫోర్త్ వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఫిఫ్త్ వన్ ఆప్టేటివ్ సెంటెన్స్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ వన్ అసర్టివ్ సెంటెన్స్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు విచ్ సేస్ సంథింగ్. అంటే ఏదైనా ఒక విషయాన్ని తెలిపేందుకై ఈ అసర్టివ్ సెంటెన్స్ని ఉపయోగిస్తారు. ఇట్స్ స్టార్ట్స్ విత్ సబ్జెక్ట్, ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. అంటే అసర్టివ్ సెంటెన్స్ సబ్జెక్ట్తో ప్రారంభమయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. ఎగ్జాంపుల్: టీచర్ ఈజ్ టీచింగ్ అ లెసన్. ఇందులో టీచర్ ఇది ఒక సబ్జెక్ట్, ఈజ్ టీచింగ్ అ లెసన్ ఫుల్ స్టాప్. అంటే సబ్జెక్ట్తో ప్రారంభమై ఫుల్ స్టాప్తో ఎండ్ అయ్యి ఒక విషయాన్ని తెలిపేందుకు ఉపయోగిస్తారు కాబట్టి వీటిని అసర్టివ్ సెంటెన్స్ అంటారు. అంటే టీచర్ పాఠం చెబుతున్నారు అని ఒక విషయాన్ని చెబుతున్నారు కదా, కాబట్టి అసర్టివ్ సెంటెన్స్ని ఇలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తారు. సెకండ్ వన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇట్ ఈజ్ యూజ్డ్ విచ్ ఆస్క్ ఏ క్వశ్చన్. అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ని ఏదైనా ఒక ప్రశ్నను అడిగే సమయంలో ఉపయోగిస్తారు. ఇట్ స్టార్ట్స్ విత్ WH ఫార్మ్స్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్, ఎండ్స్ విత్ క్వశ్చన్ మార్క్. అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేవి WH ఫార్మ్స్తో లేదా హెల్పింగ్ వర్బ్స్తో ప్రారంభమై క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి. ఎగ్జాంపుల్: వాట్ ఈజ్ యువర్ నేమ్. అంటే నీ పేరేంటి అని క్వశ్చన్ అడుగుతాం కదా. క్వశ్చన్ అడిగినప్పుడు ఇలాంటి ఇంటరాగేటివ్ సెంటెన్స్ని ఉపయోగిస్తాం. వాట్ అంటే WH ఫామ్తో మొదలైంది కదా. అసలు WH ఫార్మ్స్ అంటే ఏంటి, వాట్, వెన్, వేరు, హూ ఎక్సెట్రా. అంటే ఇవన్నీ WH ఫార్మ్స్. ఇట్లా ఈ WH ఫార్మ్స్లలో ఏదో ఒక వర్డ్ స్టార్టింగ్లో ఉండి ఎండింగ్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. వీటినే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు. ఎగ్జాంపుల్ 2: విల్ దే యాక్సెప్ట్ మీ యాజ్ డాటర్ ఇన్ లా.
అంటే వాళ్ళు నన్ను కోడలుగా అంగీకరిస్తారా? అంటే ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి అబ్బాయితో అంటుందన్నమాట, అంటే మీ వాళ్ళు నన్ను కోడలుగా అంగీకరిస్తారా అని క్వశ్చన్ వేస్తుందన్నమాట. అలాంటి క్వశ్చన్ వేసేటప్పుడు హెల్పింగ్ వర్బ్స్తో ప్రారంభమవుతాయి. ఇక్కడ చూడండి, విల్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్ కదా, చివర్లో క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి. విల్ దే యాక్సెప్ట్ మీ యాజ్ డాటర్ ఇన్ లా క్వశ్చన్ మార్క్. అసలు హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి? బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్ ఎగ్జలరీస్. బీ ఫార్మ్స్ అంటే ఏంటి? యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. డూ ఫార్మ్స్ అంటే ఏంటి? డూ, డస్, డిడ్. హ్యావ్ ఫార్మ్స్ అంటే ఏంటి? హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. మోడల్ ఎగ్జలరీస్ అంటే ఏంటి? విల్, వుడ్, షల్, షుడ్, క్యాన్, కుడ్, మే, మైట్, ఎక్సెట్రా. థర్డ్ వన్, ఇంపరేటివ్ సెంటెన్స్. ఇట్ ఈజ్ యూజ్డ్ to give advice or suggestion or instructions, pass the order, says directions, etc. అంటే ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ అనేటివి అడ్వైస్ లేదా సలహాలు లేదా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేందుకు, ఆర్డర్స్ పాస్ చేసేందుకు, డైరెక్షన్స్ చెప్పేందుకు ఉపయోగిస్తారు. ఇట్స్ స్టార్ట్స్ విత్ V1 ఫామ్, ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అనేటివి V1 ఫామ్తో మొదలై, V1 అంటే V1, V2, V3, వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3 అని మనం ఇంగ్లీష్ గ్రామర్లో చదువుకున్నాం కదా. V1 ఫామ్తో స్టార్ట్ అవుతాయి, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. ఎగ్జాంపుల్, క్లోజ్ ద డోర్ అంటే క్లోజ్, ఇది V1 ఫామ్ కదండి. V1 ఫామ్స్తో మొదలై క్లోజ్ ద డోర్ ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. చూడండి ఇక్కడ, అంటే ఇది ఒక ఆర్డర్ పాస్ చేసినట్లు. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్. ఎవరైనా మనకి ఏదైనా, బాబు ఇక్కడ డైట్ కాలేజ్కి ఎలా వెళ్ళాలి అంటే ఇట్లా లెఫ్ట్ తీసుకోండి, స్ట్రైట్ వెళ్ళండి అని చెప్తాం కదా, అట్లా టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్. టేక్ ఇది V1 ఫామ్తో మొదలైన చూడండి, V1 టేక్ టు టేకెన్, ఇందులో టేక్ V1 ఫామ్ కదండి. V1 ఫామ్తో మొదలయ్యి గో స్ట్రైట్ పక్కన ఫుల్ స్టాప్ ఉంది చూడండి, అట్లా. నెక్స్ట్ థర్డ్, ఇది డైరెక్షన్స్ చెప్పినట్లు. థర్డ్ ఎగ్జాంపుల్, డ్రింక్ హనీ టు లూజ్ యువర్ కాఫ్. అంటే దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు, మందులేసినన్ను తగ్గలేనప్పుడు మనం ఇరుగు పొరుగు వాళ్ళని సలహాలు అడుగుతాం కదండి, ఎవరితో వచ్చిన సలహాలు వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే హనీ తాగండి దగ్గున్న సమయంలో, మీ దగ్గును పోగొట్టుకోండి అని కొంతమంది సలహా ఇస్తుంటారు కదా, అటువంటిది అనమాట. డ్రింక్ హనీ టు లూజ్ యువర్ కాఫ్. డ్రింక్ ఇది V1 ఫామ్, హనీ టు లూజ్ యువర్ కాఫ్ ఫుల్ స్టాప్. అంటే V1 ఫామ్తో మొదలయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. ఈ డ్రింక్ హనీ టు లూజ్ యువర్ కాఫ్ ఇది ఒక సజెషన్ ఇచ్చినట్లు అనమాట, సలహా ఇచ్చినట్టు. ఫోర్త్ వన్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ సమ్ సడన్ ఫీలింగ్ ఆఫ్ జాయ్ ఆర్ సాడ్నెస్. అంటే సంతోషాన్ని కానీ బాధను కానీ వ్యక్తం చేసేందుకు, సడన్గా వ్యక్తం చేసేందుకు ఉపయోగించేదే ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇట్స్ ఎండ్స్ విత్ ఎక్స్క్లమేటరీ సింబల్. అంటే ఈ వాక్యాలకు ఎక్స్క్లమేటరీ సింబల్ చివరన ఉంటుంది. ఎగ్జాంపుల్, వాట్ ఎన్ ఐడియా ఇట్ ఈజ్. చూడండి, చివరన ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంది. బా ఏం సలహా ఇచ్చినావు అంటే, ఏదైనా ఒక ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు మనకి ఏవి ఐడియాలు రాలేదనుకోండి, అప్పుడు ఎవరైనా ఐడియా ఇస్తే సూపర్ అనే బదులు వావ్ వాట్ ఎన్ ఐడియా ఇట్ ఈజ్ అంటాం. అంటే ఓ ఎంత మంచి సలహా ఇచ్చినావు అన్నట్లు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, స్టార్టింగ్లో వాట్ ఉంది, అదేంటి మేడం వాట్ ఉంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ కదండి, ఇది WH ఫామ్తో. అంటే కరెక్టే, WH ఫామ్తో మొదలైంది, కాకపోతే ఇంటరాగేటివ్ సెంటెన్స్కి చివరన క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్కి చివరన ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంటుంది. నెక్స్ట్, హుర్రే వి విన్ ద మ్యాచ్. అంటే క్రికెట్ మ్యాచ్లో మనం గెలిచినాం అనుకోండి, మేము గెలిచినాం ఈ మ్యాచ్లో అని గట్టిగా రసేస్తాం కదా, అటువంటిది. అంటే సడన్గా సంతోషాన్ని వ్యక్తం చేయడం. ఎగ్జాంపుల్ 3, అలాస్ ద బాయ్ ఈజ్ డైడ్. అంటే అయ్యో అబ్బాయి చనిపోయినాడు, అంటే బాధను వ్యక్తం చేసేటప్పుడు, సడన్గా బాధను వ్యక్తం చేసే సమయంలో కూడా ఇలాంటి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ని ఉపయోగిస్తారు. ఫిఫ్త్ వన్, ఆప్టేటివ్ సెంటెన్స్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు విషెస్ ఆర్ ఫార్మాలిటీస్. అంటే విష్ చేయడానికి కానీ, ఫార్మాలిటీస్గా కానీ,
కొన్ని వాక్యాలు చెప్పే సమయంలో ఈ ఆప్టేటివ్ సెంటెన్స్ని ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్, గుడ్ మార్నింగ్ అంటే ఇది ఒక విషెస్ కదండి. జనరల్గా ఫార్మాటివ్గా మన సుపీరియర్స్కి విష్ చేస్తాం కదండి, పిల్లలు మనకి విష్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ వన్, కంగ్రాచులేషన్స్ అంటే ఎవరైనా విన్ అయినారనుకోండి ఎగ్జామ్లో కానీ, లేదంటే జాబ్ వచ్చిందనుకోండి విష్ చేస్తాం కదండి, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ మే యూ లీవ్ లాంగ్ అంటే మీరు చిరకాలం జీవించాలని ఆశిస్తున్నాం. ఎవరైనా రిటైర్మెంట్ సన్మానంలో మనం మాట్లాడేటప్పుడు చెప్తాం కదండి. ఆల్ ద బెస్ట్, ఎగ్జామ్కి కానీ జాబ్ ఇంటర్వ్యూకి కానీ వెళ్ళేటప్పుడు విష్ చేస్తాం కదండి, ఆల్ ది బెస్ట్ అని. అలాంటి సందర్భాల్లో అంటే ఇవి పూర్తి వాక్యాలుగా ఉండవు, అంటే పూర్తి సెంటెన్స్ కంప్లీట్ సెంటెన్స్గా ఉండవు, కానీ వీటిని సెంటెన్స్గానే పరిగణించాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.